టాప్ 4 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. హర్ముజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్పై దాడులు కొనసాగుతాయని ట్రంప్ చెప్పిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లో నష్టాల నుంచి స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. ఉదయం భారీ నష్టాల్లో ట్రేడ్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రం చివరికల్లా స్వల్ప లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 185 పాయింట్ల లాభంతో 73,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 22,713 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.94గా ఉంది. ఇక హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్న వేళ బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $109గా ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, ఇరాన్ యుద్ధంపై ట్రంప్ రోజుకొక ప్రకటనతో స్టాక్ మార్కెట్లు అటు పైకి వెళ్తూ కిందకి వెళ్తూ అసలు అంటే మదుపర్లని గందరగోళానికి గురి చేస్తున్నాయి. అలాగే ప్రజలు కూడా ఒక గందరగోళం ఉన్నారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి సురేష్? ఇంకా డొనాల్డ్ ట్రంప్ కఠిన హెచ్చరికల కారణంగా టెన్షన్ వాతావరణం ఏర్పడడంతో పెట్టుబడిదారుల్లో భయాందోళన కారణంగా ఇటు ఇండియన్ మార్కెట్స్ కాకుండా గ్లోబల్ గా కూడా మార్కెట్స్ అన్ని కూడా కిందికి పడిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో విదేశీ పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలు దిశగా వెళ్తున్న కారణంగా ఇండియన్ మార్కెట్స్ పై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి బలహీన పడుతూ ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికీ మార్కెట్ రికవరీ లేకపోవడం కారణంగా రూపాయి బలహీన పడుతుంది. డాలర్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటు డిఫెన్స్ స్టాక్స్ కూడా, ఐటీ స్టాక్స్ కూడా, అలాగే విప్రోకి సంబంధించిన స్టాక్స్ కూడా మార్కెట్ వరుసగా 6వ వారానికి పడిపోయినటువంటి పరిస్థితి. నిఫ్టీ, సెన్సెక్స్ రెండు కూడా లాస్ లో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మార్కెట్ చూస్తుంటే మొదటగా భారీ క్రాష్ అయినప్పటికీ చివరికి రికవరీతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇండియాలో కాకుండా గ్లోబల్ మార్కెట్లు కూడా విదేశీ పెట్టుబడులు లేకపోవడంతో అన్ని దేశాల్లో కూడా చమురు ధరల పెరుగుదల కారణంగా, హర్ముజ్ జలసంధి ప్రభావం కారణంగా ప్రపంచ చమురు సరఫరాల్లో నెలకొన్నటువంటి డిఫెక్ట్స్ కారణంగా గ్లోబల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు ఉద్యోగాలు, వినియోగం సమస్య ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్. కంపెనీల ఆదాయం తగ్గుతుంది, మార్కెట్లు బలహీనపడుతున్నాయి. దాంతో కంపెనీల లాభాలపైన ప్రభావం చూపుతున్నటువంటి సిచ్యువేషన్. 2025లో ఇప్పటికే 25-26 చూస్తుంటే ఇప్పటికే ఎర్నింగ్ కట్స్ ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇరాన్ పై యుఎస్ అలాగే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల కారణంగా ఈ యుద్ధ భీతితో కంపెనీల లాభాలు మరింత తగ్గేటువంటి అవకాశం ఉన్నాయి. దీంతో పెట్టుబడిదారులు ఇన్వెస్ట్మెంట్ దిశగా వెళ్లేందుకు మాత్రం వెనుకాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు ఇంధన ధరలు కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ తో ద్రవ్యోల్బణ దిశగా, ఆహార ద్రవ్యోల్బణ దిశగా కూడా ఇండియాలో పరిస్థితున్నటువంటి సిచ్యువేషన్ ఎదురయ్యే అవకాశాలు యుద్ధం కొనసాగితే కనిపిస్తుంది. సురేష్, అంటే ఈ నేపథ్యంలో ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే డ్రాప్ అవ్వాలనుకునే వాళ్ళు కావచ్చు, ఎలా ఆలోచిస్తారు? అయితే ప్రభుత్వం వీటిపైన కఠిన చర్యలు తీసుకునే దిశగా నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే గ్లోబల్ గా ఉన్నటువంటి ఎఫెక్ట్స్ కారణంగానే పెట్రోల్, డీజిల్ కి సంబంధించినటువంటి అప్ అండ్ డౌన్స్ కారణంగానే డాలర్ పై ప్రభావం పడుతుంది, ఇటు రూపాయి పై ప్రభావం పడుతుంది. దీంతో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా లోకల్ మదుపరులు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు మాత్రం ముందుకెళ్ళట్లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మార్కెట్ లావాదేవీల పైన ఒత్తిడి కారణంగా ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. దీంతో పాటు బ్యాంకుల ఫారెక్స్ కూడా హెడ్జింగ్ పరిమితులు ఉన్నటువంటి సిచ్యువేషన్ తో ఇన్వెస్టర్స్ ముందుకు రానటువంటి పరిస్థితి. సబ్సిడీలు పెరగడంతో ఫిజికల్ డెఫిసిట్ కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జీడిపి వృద్ధి రేటు కూడా ఆర్థిక వ్యవస్థపై ఈ ఒత్తిడిల కారణంగా ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ యుద్ధం కారణంగా డౌన్ సైడ్ రిస్క్ ఉండడంతో ఈ హెచ్చరికల కారణంగా ఇన్వెస్టర్స్ కూడా ముందుకు రావట్లేటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వంపై సబ్సిడీల కారణంగా ఖర్చుల భారం పెరుగుతుంది, కంపెనీల లాభాలు తగ్గుతున్నాయి. ఇటు ఆహార ద్రవ్యోల్బణం కూడా డీజిల్, పెట్రోల్ పెరగడం కారణంగా, ఎల్పీజీ షార్ట్ అవుట్ ఉండడం కారణంగా, ట్రాన్స్పోర్ట్ పెరగడం, ఖర్చులు పెరగడం, షార్టేజ్ కారణంగా మార్కెట్లపై ప్రభావం చూడడంతో ధరల ప్రభావం కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నాయి. దీంతో మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేందుకు మాత్రం ఇన్వెస్టర్స్ సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఉంటారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.